సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో అక్టోబర్ మాసాంతం ఆధ్యాత్మిక మాసం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటుంటారు. దాంతోపాటు ఈ మాసానికి సంబంధించి దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూ ఉంటుంటారు. సో దానికి సంబంధించి వేద బ్రాహ్మణుడిచే సురేష్ గారి ఆధ్వర్యంలో 7, 8, 9 తారీఖులలో ఏవైతే దేవీ నవరాత్రులని మనం చెప్తూ ఉంటుంటామో ఈ 9 రోజుల్లో 3 రోజులు పూజకి కేటాయించడం జరిగింది. ఎవరైనా సరే ఈ పూజలో పాల్గొనాలి అనుకున్నా అది ఆఫ్లైన్ త్రూ ఆన్లైన్ త్రూ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకించి ఈ 3 రోజులు లలిత సహస్రనామం, శ్రీ సూక్తం, చండీ పారాయణం, దుర్గాదేవి సూక్తం అండ్ దాంతోపాటు కుంకుమ అర్చనను నిర్వహించబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో దాంతోపాటు ఈ మాసాంతంలో ఎస్పెషల్లీ కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. దేవీ నవరాత్రులలో ప్రత్యేకించి 3 రోజులు దేదీప్యమానంగా పూజలు నిర్వహించబోతున్నారు కాబట్టి ముందుగా వాటి డీటెయిల్స్. సో డీటెయిల్స్ కనుక చూసుకుంటే సప్తమి, అష్టమి, నవమి, ఓకే, మహాసప్తమి, మహాష్టమి, మహానవమి అని చెప్తారు. ఇవి లాస్ట్ 3 రోజులు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 3 రకాల గుణాలు ఉంటాయి మనకి, తామసిక, సాత్విక, రాజసిక అన్నట్లు. ఫస్ట్ 3 days తామసిక, తర్వాత వచ్చేప్పుడు రాజసిక, లాస్ట్ సాత్వికానికి సంబంధించిన 3 రోజులు ఇంపార్టెంట్ అనమాట. మూలా నక్షత్రం కూడా వచ్చేసింది, అమ్మవారి నక్షత్రం ఉంది కాబట్టి ఈ 3 రోజులు చాలా విశిష్టత కలిగిన రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మనకు సంబంధించిన వాళ్ళు, సుమన్ టీవీ మనం రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు, కొంతమంది ఏమవుతుందంటే విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి అంత యాక్సెస్ లేని వాళ్ళు. తర్వాత కొంతమంది లలిత సహస్రనామం మాకు ఎలా పారాయణ చేయాలో రాదండి, ఎలా అండి అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మనతో పాటు కూర్చొని చాంటింగ్ చేసేస్తుంటే దానికి వచ్చేస్తుంది. అలానే ఒకసారి గ్రూపుగా కనుక చేస్తుంటే ఆ గ్రూపులో 100 మంది, 200 మంది, 300 మంది ఉన్నా కానీ అందరి యొక్క చేసిన ఫలితం నాకు కూడా వచ్చేస్తుంది. సపోజ్ నాకు రాదు సరిగ్గా ప్రొనౌన్సియేషన్, వాళ్ళతో పాటు నేను కొద్ది గొప్ప చదువుతుంటే వాళ్ళందరూ చేసిన ఫలితం కూడా నాకు కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే 200 మంది చేసిన ఫలితం కూడా నాకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకొకటి, కొంతమందికి అమెరికా నుంచి కానివ్వండి, లేదంటే దుబాయ్, ఇలా ఫారిన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియా, వాళ్ళకి ఏంటంటే అక్కడ యాక్సెస్ ఉండదు అనమాట. ఎలా చూపించుకోవాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళందరికీ కూడాను మనకు ఒక అవకాశం లాగా ఇస్తూ, లేదంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఒక అవకాశం లాగా కల్పిస్తూ ఇలా 3 days ఒక ప్లాన్ చేశాను అనమాట. ఈ 3 daysలో ఫస్ట్ 3 days లలిత సహస్ర పారాయణం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. రెండోది, ఒకరోజు దాంతోపాటు శ్రీ సూక్తం చదువుతాం, తర్వాత వచ్చేటప్పటికి దుర్గా సూక్తం, తర్వాత మనకి చండీ పారాయణం, లాస్ట్లో కుంకుమార్చనతో మనకి ముగుస్తుంది ఈ ప్రోగ్రాం అని చెప్పుకోవాలన్నమాట. మీరు కనుక విశిష్టత కనుక చూస్తే లలిత సహస్రనామ పారాయణము మనకి జన్మల నుంచి పెరుగుతున్న కర్మలు, తర్వాత దుష్టగ్రహాలు, మన జాతకమే సరిగా లేదు, ఇలాంటి వాళ్ళకి ఏమీ లేదు లైఫ్లో అని హోప్లెస్గా ఉన్న వాళ్ళకి ఈ ఎప్పుడైతే లలిత సహస్రనామం కనుక మనకి చక్కగా భక్తి శ్రద్ధలు కనుక చేసుకుంటే అమ్మవారి కృప వల్ల వాళ్ళ జాతకమే మారిపోతుంది, వాళ్ళ లైఫే మారిపోతుంది, వాళ్ళ సంకల్పం మారిపోతుంది, వాళ్ళు చూసే ప్రతిదీ మారిపోతుంది అనమాట. సో అమ్మవారికి ఒక కృప గురించి మనం ఫస్ట్ లలిత సహస్రనామం చదువుతాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకేం కావాలంటే శ్రీ సూక్తం చేస్తాం. ఎందుకు? మనకి ధనం కావాలి, భోగం కావాలి, ఐశ్వర్యం కావాలి, అందుకే కదా మనకి ఇవన్నీ కావాల్సిందే చేసుకుంటాం. ఇది ఉండగానే సరికాదండి. ఎప్పుడైతే మనకి ధనం ఉంటుంది దాంతోపాటు మనకి ఆపోజిట్ ఫోర్సెస్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి. అందుకని మనకి దుర్గా సూక్తం చేస్తాం. ఎవరైతే ఆటంకాలు కలుగుతూ, విఘ్నాలు కలుగుతూ ఉంటారు, పర్టికులర్ రాహు కేతులకు సంబంధించి వాళ్ళు ఉండేసి సరైన మనకి సత్ప్రవర్తన లేక, దాని చెడు సమాసాలు బట్టి, లేదంటే దుష్ట మార్గాల్లో మనకు అన్నీ పోగొట్టుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, లేకుంటే ఆ మార్గంలో వెళ్ళినా కానీ మళ్ళీ మనం తిరిగి రావడానికి కొంతమంది ఎడిక్ట్ అయ్యి ఉంటారు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి, కొంతమంది శత్రువుల చేత అబ్యూజ్ అయిపోండి, ఇలాంటి వాటి గురించి మళ్ళీ తిరిగి రావడానికి, మనకి మనల్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తులో పడడానికి మనకి దుర్గా సూక్తం చదువుతాం అనమాట. వీటితో పాటు చండీ పారాయణ చేస్తాం. భవిష్యత్తులో మనకి ఎలాంటి శత్రువులు మనకు ఉండకూడదు, మనకు సంబంధించిన శత్రువులు, మనకు తెలిసిన వాళ్ళు, అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉండి మనకి బ్యాక్ బైటింగ్ ఇచ్చేవాళ్ళు, కోర్టు కేసులని, తర్వాత వచ్చేటప్పుడు తగాదాలు, డైవర్సులు, ఒకళ్ళనొకళ్ళనేనో హరాస్మెంట్లు చేసుకోవటాలు, తిట్టుకోవటాలు, ఇవన్నీ ఎలాంటి బాధలు లేకుండా ఉండటానికి, శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఉండటానికి మనకి చండీ పారాయణ చేసేస్తాం అనమాట. లాస్ట్లో మనం ఏం చేస్తామంటే సౌభాగ్యం కోసం కుంకుమార్చన చేస్తాం. ఇప్పటిదాకా అమ్మవారి కృప నాకు కలిగింది, ధనం వచ్చింది, శత్రు బాధల్లో చేయబోయే కార్యక్రమానికి చక్కగా మనకు ఆటంకాలు లేక ఏమీ లేవు అంటుంటే సరిపోదు. ముందు వచ్చేదానికి ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లైఫ్ అన్యోన్యత చక్కగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్, ఇలాంటి వాటికి సౌభాగ్యం అంటే సదాభాగ్యం, ఎప్పుడు భాగ్యం మనకు కలిగించే విధంగా చేయబోయే ప్రతి దాంట్లో. అందుకని మనకి కుంకుమార్చనతో ఈ ప్రోగ్రాం అంతా ముగిస్తాం అనమాట. సో దీనికి వచ్చేటప్పటికి ప్రతి మంత్రాన్ని, శ్రీ సూత్రం కానీ ఇవన్నీ మనకు వేద మంత్రాలు, అవి వేదం ద్వారా నేర్చుకొని వేద పండితుల ద్వారా వాళ్ళ సహాయంతో మనకి ఈ పూజా కార్యక్రమాలు అవన్నీ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా విధి మనకి
కర్మకాండ విధులు ఎలా చెప్పారో వాటి పద్ధతిగా ఆ విధి ప్రకారంగా మన ఆధ్వర్యంలో చేయబోతున్నాం అనేది ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రహాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో పీడలు మనకు ఉంటాయి, శాపాలు మనకు ఉంటాయి, పక్కన వాళ్ళు ఏడుపు ఉంటుంది, రకరకాలు ఉంటాయి అన్నమాట. అంటే అంత ఈజీ కాదు లైఫ్ జీవితం గడపాలనుకుంటే. ఎప్పుడైతే మనం ఒక నేచర్ని అమ్మవారి శక్తిని మనం కనుక తీసుకోగలుగుతామో లైఫ్ బికమ్ ఎఫర్ట్లెస్ జర్నీ, బ్లిస్ఫుల్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మనం ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మన చుట్టూ ఉన్న సొసైటీ ఉంటాం, నేచర్ కూడా మనకి బ్లిస్ఫుల్గా ఉంటుంది. ఈ 3 days వాళ్ళు ఆధ్యాత్మికంగా స్పెండ్ చేయాలని చెప్పేసి ఈ అవకాశం వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మీరు చెప్పినట్టుగానే ఈ మాసాంతం చాలా వైభవపేతంగా ఉండబోతుంది. ప్రత్యేకించి కుంభరాశి వారికి మనం చూసుకుంటే ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో కుంభరాశి వారికి మనకు అందరికి తెలిసే ఉంటుంది, రాశి ఫలాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. చూద్దాం వీళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంది అనేది. ప్లస్ మనకి వీళ్ళకి కూడాను ఎక్కడైనా కనుక గ్రహంలో కనుక దోషాలు ఉండి ఏలినాటి శని కూడా ఉండడం కాబట్టి ఈ 3 రోజులు వీళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది చెప్పేసి మనం కోరుకున్నాం. అంటే కుంభరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర వచ్చేటప్పటికి 1-2-3 పాదాలకు సంబంధించిన వాళ్ళంతా కుంభరాశి కింద నుంచి వస్తారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ లెటర్స్ మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కుంభరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. గ్రహ గోచారం యొక్క గ్రహస్థితి కనుక చూస్తే గ్రహ ప్రవేశ కాలం కనుక మనం చూస్తుంటే సూర్యుడు తులారాశులకు 16వ తారీఖు అక్టోబర్ 16న, తర్వాత బుధుడు వచ్చేటప్పటికి 10వ తారీఖున, శుక్రుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశులకి 13వ తారీఖున, కర్కాటక రాశిలోకి మార్స్, కుజుడు వచ్చేటప్పటికి మనకి 20వ తారీఖున మూవ్ అవుతూ ఉన్నారన్నమాట. ఈ 4 గ్రహాల యొక్క చలనం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ 15 days వచ్చేటప్పటికి కొంచెం సూర్యుడు అష్టమంలో ఉండటం వల్ల అది మంచిది కాదు, పీడాప్రాంగంగా ఉంటుంది, డబ్బులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, వాళ్ళకి పుత్రుల ద్వారా కానీ రావాల్సిన ధనం వల్ల కానీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. తర్వాత ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళకి కొంచెం అనుకూలమైన టైం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వీళ్ళకి 17th తర్వాత ఎలా ఉండబోతుందంటే ద్వేషించబడుతూ ఉంటారు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని ద్వేషించబడే అవకాశం ఎక్కువగా ఉంది, దానం ప్రకారంగా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కలహాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ అంత అనుకూలంగా లేదు, చాలా ప్రతికూలంగా ఉందని చెప్పేసి గ్రహాల ప్రకారం మనం చెప్పుకోవచ్చు. మనం కొంచెం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. అంత ప్రాపర్గా మంచి రిజల్ట్ అని లేదు. ఏ విధంగా కనుక ఉంటుందంటే వీళ్ళకి పుణ్యకార్యాలు చెడిపోతాయి. ఏదైనా కనుక పండగలు కానీ ఇంకోటి కానీ అనుకొని గొప్పగా చేద్దాం అనుకుంటే ఆ ప్రోగ్రామే వాళ్ళకి సరిగ్గా చేయలేని స్టేజ్కి వచ్చేస్తారనమాట. ధననాశనం చూపిస్తుంది, విచారము, అపాయము, పెద్దలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పుణ్యకార్యాలకు ట్రావెల్ చేసినా కానీ అందులో సరిగ్గా ఐక్యత వచ్చే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కొంచెం సూర్యుడు బెనిఫిట్ కూడా చేస్తున్నాం, మంచి కూడా చేస్తున్నాం చెప్పు. ఏ విధంగా బెనిఫిట్ చేస్తారంటే నిత్యం ఆరోగ్యం, సంతోషం, బంధుమిత్ర సమాగం, అందరితో కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటారు, కలిసి ఉంటారు, బాగుంటుంది. అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, వీళ్ళకి ధనలాభం ఉంటుంది, పుత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. అంటే సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నాడు, కొన్ని విషయాల్లో బాగలేదు, కొన్ని విషయాల్లో బాగుంది కాబట్టి మిక్స్డ్ రిజల్ట్గా ఉందని చెప్పుకోవాలి. తర్వాత మనకి కుజుడు కనుక చూసుకుంటే ఈ కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. నాకు యాంగిల్లో చాలా బాగుంది. ఏ విషయాల్లో బాగుందంటే వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, ధనలాభం. వీళ్ళకి న్యూగా షాపింగ్ చేసి బట్టలు కొంటారు, చక్కగా ధనం రిలేటెడ్ లాభం ఉంది, ధాన్యం రిలేటెడ్ ఉంది. మనోల్లాసో ధర్మసిద్ధి, మనసంతా చాలా ఖుషీగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ధర్మసిద్ధి, ధర్మ కార్యాలు కనుక ఏదైనా చేయగలం, సన్మార్గంలో లేదు ఏదైనా కనుక పని చేస్తే ఫైనల్గా అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చేస్తానని మనం చెప్పుకోవాలన్నమాట. అది వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల కూడా వీళ్ళు పెద్దవాళ్ళతో గొడవలు ఎక్కువ పడతారు. మనకు ఇందాక సూర్యుడు కూడా అదే చూపిస్తుంది, కుజుడు కూడా అదే చూపిస్తుంది కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళతో. తర్వాత పుణ్యకారాలు ఏమైనా కనుక చెడిపోయి దూర ప్రయాణాలు చేస్తే వాటిలో వల్ల ఉపయోగం ఏముండదు. అందుకని వాళ్ళు ఒక 17th నుంచి 20th లోపు వీళ్ళకి పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. పర్టికులర్గా దీపావళి పండగ ముందు పెద్ద పనులు ఏం చేయకుండా చాలా చక్కగా స్పిరిచువల్గా కనుక టైం కనుక స్పెండ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ హౌస్లో కూడా ఉండటంలో రాక్షస పీడలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా వీళ్ళు మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవాలన్నమాట. 70% శుక్రుడు మాత్రం బాగా యోగ్యత ఇస్తున్నాడు, మిగతా వాళ్ళు సరిగ్గా యోగ్యతని ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిత్రుల ద్వారా ఉద్యోగంలో కొంచెం బాగుంటుంది, కానీ పెద్దలతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇదే శుక్రుడు 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే తన ఓన్ సెల్ఫ్గా మంచి డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారు, బంధువుల ద్వారా రెస్పెక్ట్ వస్తుంది, స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారు, పుత్రమిత్ర కళాత్ర బంధువులతో సంతోషంగా ఉంటారు. టోటల్గా ఓవరాల్గా శుక్రుడు వల్ల 13వ తారీఖు నుంచి మంత్ ఎండ్ వరకు
వీళ్ళు పుత్రులతోటి, తర్వాత వైఫ్ తోటి, తర్వాత బంధువులతోటి చాలా చక్కగా గడుపుతారు. తర్వాత విద్య రిలేటెడ్, కంఫర్ట్ రిలేటెడ్ విషయాలు చాలా బాగుంది. ఏదైనా కార్లు కొన్నా కానీ, జ్యువెలరీ కొన్నా కానీ, ఏదైనా చేసుకున్నా కానీ, అంటే కంఫర్టబుల్గా ఇచ్చే విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అంటే టోటల్గా వీళ్ళు ఇన్ సమరీ బయటికి వెళ్ళి తిరగకుండా, ప్రయాణాలు చేయకుండా, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్లు కనుక ప్రోగ్రామ్ పెట్టుకోకుండా, లేదంటే పెద్ద పెద్ద ఎవరైనా కలవాలి, రాజకీయ నాయకులు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలవాలనుకున్నా అలాంటి విషయాలన్నింటినీ జోలుకొని పోకుండా పక్కన పెట్టేసి ఆధ్యాత్మికంగా బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి, షాపింగ్లు వీటి మీద కనుక టైం స్పెండ్ చేస్తే ఈ విషయంలో వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పేసి వాళ్ళ డేస్ని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి నక్షత్ర గోచారం అని చెప్పేసి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూస్తుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వస్త్రలాభం చూపిస్తుంది. వీళ్ళకి ఖచ్చితంగా బట్టలు అయితే తీసుకుంటారు, క్షేమంగా కూడా ఉంటారు. తర్వాత పరవశం, చక్కగా ఫంక్షన్స్లోను, పార్టీస్లోను వాటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనహీనత, దేహపీడనం 2 కలిగిస్తూ ఉంది. ఒకటి, టయానికి డబ్బు అందక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. దేహపీడనం, హెల్త్ విషయంలో కూడా చాలా కొంచెం కాంప్లికేటెడ్గా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి పొద్దున యోగాలు వేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ కనుక చేయగలిస్తే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. శతభిష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా 100% వీళ్ళకి వస్త్రలాభం ఉంది. షాపింగ్లో అయితే 100% చేయనే చేస్తారు. దీపావళి కానీ, దసరా కానీ హ్యాపీ మూమెంట్స్ చక్కగా గడిపేస్తారు మంత్ అంతా. వీళ్ళకి కూడా ధనహీనత, టయానికి ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం రాక ఇబ్బంది, ధనం వీళ్ళకి ఉన్న బడ్జెట్కి మనీ అడ్జస్ట్గా దాని ద్వారా కూడా బాగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవడం అవసరం. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం చక్కగా ఉంది, హ్యాపీ మూమెంట్స్ అంతా గడుపుతారు. వీళ్ళకి రాజ్యలాభం ఉంది, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పూర్వభద్ర వాళ్ళు కనుక ఇప్పటిదాకా ఏదైనా ప్రమోషన్స్ లేకపోయినా, లేదంటే వాళ్ళకి ఏమంటారు బోనస్లు కానీ ఇవన్నీ వచ్చేసే టైం చాలా బాగుంది, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మాసం అంతా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఎంత చేసినా చివరికి లాస్ట్లో జయం ఖచ్చితంగా విజయలక్ష్మి వాళ్ళని వరిస్తుంది, అద్భుతంగా ఉంటారు. అయితే ఫైనాన్షియల్గా కొంచెం వీళ్ళు ప్లానింగ్గా కనుక ఉంటే బాగుంటుంది. ఒక రకంగా పూర్వభద్ర నక్షత్రం చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవి కాకుండా మనం ఇందాక శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి శని ఈ నక్షత్రంలో ఉన్నారు, అది అంత మంచిది కాదు. రెండోది, వీళ్ళకి 3వ హౌస్లో వచ్చే 3వ నక్షత్రంలో వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉండటం వల్ల కుటుంబంలో సౌఖ్యం దెబ్బతింటుంది. తర్వాత స్వాతి నక్షత్రంలో వీళ్ళకి సూర్యుడు ప్రవేశించడం వల్ల శారీరక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా సఫోకేటింగ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి లాస్ట్ 2-3 మంత్స్ వాళ్ళకి బాగుంది, కానీ ఈ మంత్ పర్టికులర్ అక్టోబర్ మంత్ ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి మృత్యు నక్షత్రం మీద కొంచెం దుష్టగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్రం, ఈ రాశి వాళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇమ్మీడియట్గా చేసుకుంటే మంచిది. అది పంచామృతాలతో ప్లస్ నవ సుగంధ ద్రవ్యాలు లేదంటే నవ ద్రవ్యాలతో కనుక వీళ్ళు చేసుకోగలిగితే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేదని చెప్పుకోవాలి. ప్లస్ మనకి ఎవరైతే కనుక ఇందాక మనం చెప్పుకున్న 3 days కనుక కూడా ఇది ఆ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం 3 రోజులు విజయదశమి రోజులు కనుక మనం చూసుకుంటే సప్తమి, అష్టమి, నవమి మనం చేసిన ప్రోగ్రామ్ కనుక పర్టికులర్ లేడీస్ ఎవరైతే కనుక దాన్ని కనుక వాళ్ళు అటెండ్ అవ్వగలిగితే కనుక వాళ్ళకు కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో దానికి ముందు రుద్రాభిషేకం ఇంకా వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలండి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే కుంభరాశి వారికి ధన విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే నక్షత్రాల పరంగా చూసుకున్నా, కుంభరాశి పరంగా మనం చూసుకున్నా కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. శతభిష నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. డెఫినెట్గా సార్. సో ఈ రాశి వాళ్ళు కూడా ఈ 3 రోజులు కనుక 7, 8, 9 తారీఖులో మనం ఏదైతే పూజలు నిర్వహిస్తూ ఉన్నామో పాల్గొనొచ్చు అంటారు. అంటే ధనానికి సంబంధించి, శత్రుపీడకు సంబంధించి ఏవైతే ఉంటూ ఉంటాయో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటారు. సో మనం ముందుగా చెప్పుకున్నప్పుడు వీళ్ళకి ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. అందులోనూ శతభిష నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రంలోనే శని మహాత్ముడు కూడా ఉండటం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళకి మనం తలపెట్టిన ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లలితాదేవి, అంటే లలితా త్రిపుర సుందరీదేవి, లలితా సహస్రనామం మనం పెట్టాం. ఎందుకంటే త్రిపుర సుందరీదేవి ఓకే 3 లోకాలకి ఓకే మొత్తానికి మనకి తామసికానికి, రాజసిక అన్నిటికీ కలిపి బియాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే త్రిగుణాలు అంటే త్రిగుణాలు కూడా అత్యధికమైన అమ్మ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క కృప కనుక పడితే ఓకే ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి. డెఫినెట్గా సార్. సో ఎవరైతే కుంభరాశి వారు మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రత్యేకించి
దేవి నవరాత్రులు అమ్మవారికి దగ్గరగా ఉండే మాసం అని మనం చెప్పవచ్చు. ప్రత్యేకించి 7, 8, 9 తారీఖులలో వేద బ్రాహ్మణులచే సురేష్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ పూజలో లలిత సహస్రనామ స్తోత్రాలు కూడా పఠించడం జరుగుతూ ఉంటుంది, సంకల్పాలని చేయించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.